తీసుకుంది. ఏదో చేయబోతే మరేదో అయినట్లుగా అయింది అధికార పార్టీ పరిస్థితి. అయితే గులాబీ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు సర్వే చేసిన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు ఆ పార్టీని ఇరుకున పడేసింది. రాష్ట్రంలో ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలా అంటూ పోల్ నిర్వహించారు. ఈ పోల్లో అధికార పార్టీకి చెందిన నెటిజన్స్ దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ సర్వేను బీఆర్ఎస్ హైజాక్ చేసింది. పోల్ ఫలితాలు వైరల్ చేసింది. దాంతో ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య రచ్చరేపింది. కాంగ్రెస్ సోషల్ మీడియా బలహీనంగా ఉందా, లేదా అధికార పార్టీపై సామాన్య జనం అసంతృప్తిగా ఉన్నారా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ గారు, అలాగే అనలిస్ట్ కోటేశ్వరరావు గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. పావని గారు, ముందుగా మీరు చెప్పండి, ఏంటి అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారిని ఎలా చూడొచ్చు? ఏదైతే ఉందో అందరికి, అంటే ప్యానెల్ లో ఉన్న మిత్రులకు మరియు జీ తెలుగు వాళ్ళకి నమస్తే. ఏదైతే ఉందో కాంగ్రెస్ నిన్నటికి 420 రోజులు అయిపోయింది. వాళ్ళు ఏంటంటే బురదలో ఉండి పక్క వాళ్ళ మీద బురద జల్లాలని చూడడం, ఆ బురద గుంటలో కూరుకపోవడము, గెలికి తన్నించుకోవడం కాంగ్రెస్ వాళ్లకు వెన్నెతో పెట్టిన విద్య. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే సోషల్ మీడియా సాక్షిగా తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిండ్రో అదే సోషల్ మీడియా సాక్షిగా వాళ్లకు దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తున్నాయి. ఏదైతే ఉన్నదో ప్రజా పాలన బాగున్నదా, లేకపోతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలన బాగున్నదా, ఫామ్ హౌస్ పాలన బాగున్నదా అని వాళ్ళు పోలు పెట్టింది చూడండి. ఎంత వ్యంగ్యంగా పెట్టిండ్రో, ఎంత వ్యంగ్యంగా పెట్టినా కూడా అదే ఫామ్ హౌస్ పాలనలో ఉన్నా కూడా రైతులకు రైతు బంధు వచ్చింది, రైతులకు రైతు బీమా వచ్చింది, రైతులకు 24 గంటల కరెంట్ వచ్చింది, రైతులకు అడగక ముందే 24 గంటల నీళ్లు ఇచ్చిండ్రు. కానీ ఏదైతే ప్రజా పాలన అంటున్నారో ఆ ప్రజల వద్దకు పాలన అని అధికారంలోకి వచ్చిండ్రో, మార్పు అని అధికారంలోకి వచ్చిండ్రో, రైతులకు రైతు బంధు, రైతు భరోసా అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, అది నెగగొట్టిండ్రు. రైతు బీమా గురించి కూడా ఇప్పటి వరకు అత్తా పత్తా లేదు. ఇంకొకటి, నీళ్లు కూడా అడిగే వరకు కూడా ఇవ్వడం లేదు. 24 గంటల ఊసు లేదు, కరెంటు కూడా ఊసు లేదు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పడానికి నిన్నటి పోలే నిదర్శనము. ఈ పోలే కాదండి, ప్రతి ఒక్కరిని ఎక్కడికి వెళ్ళినా కూడా, రైతుల దగ్గరికి వెళ్ళినా, ప్రజల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ను వేస్ట్ గా అధికారంలోకి తీసుకొచ్చినాము, వాళ్ళ మాయ మాటలు నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినాము, నమ్మిన తర్వాత మమ్మల్ని నట్టేట ముంచుతున్నారు అని ప్రజలందరూ అనుకుంటున్నారండి. గ్రామ సభలలో చూసినాము, ఏవైతే టెంట్లు అవుతున్నాయో అవన్నీ ఊడగొడుతున్నారు. గ్రామ సభలు అని చెప్పేసి ఆ సభలకు ఎవరు కూడా ప్రజా ప్రతినిధులు హాజరు కాని పరిస్థితి, ముఖ్యమంత్రి కూడా ఒక్కసారి హాజరు కాని పరిస్థితి. గ్రామ సభలను పెట్టి ఈ కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుంది. 420 హామీలు ఇచ్చి, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాటిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క హామీని, ఒక ఫ్రీ బస్సు మినహా ఏ హామీని కూడా నెరవేర్చని దౌర్భాగ్యపు ప్రభుత్వము పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ. సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు వాళ్ళు నిన్న. అధికార సోషల్ మీడియా వాళ్ళ హ్యాండిల్లోనే 1,80,000 పైచిలకు వాళ్ళు ఉంటారండి, ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ కూడా ఓట్లు వేసినా కూడా వాళ్ళు ముందుండేటోళ్ళు, కానీ వాళ్ళే ఇరకాటంలో పడేసుకున్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు గాని, స్థానిక సంస్థల ఎలక్షన్లు గాని, ఏ ఎలక్షన్లు గాని టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు. ఓకే, రైట్. కోటేశ్వరరావు గారు, హలో కోటేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు ఏంటి అసలు 6 గ్యారంటీలు అమలు కాలేదని విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. మరి విమర్శలను ఎలా చూడొచ్చంటారు? 6 గ్యారంటీలు అమలు కాలేదు, అందులో పాక్షికంగానే అమలయ్యాయి అనేటువంటిది ఒక వాస్తవం. ఓకే, దానిలో జనంలో అసంతృప్తి పెరుగుతున్న మాట కూడా వాస్తవం. అయితే ఆ అసంతృప్తి అనేటువంటిది వ్యతిరేకతగా మారటానికి సమయం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంకా మార్చి 31లోగా మేము అమలు చేస్తాము అంటే, రైతు భరోసా లేదా రైతు బంధు పేరు ఏదన్నా కానివ్వండి, ఇవన్నీ చెప్తున్నారు. అదేవిధంగా మిగిలినటువంటి పథకాలను కూడా మేము నిధులు సమకూర్చుకోవడానికి మేము కసరత్తు చేస్తున్నాము అనేటువంటిది చెప్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ కానివ్వండి, లేదా ప్రభుత్వంగా
రేవంత్ రెడ్డి సర్కార్ గాని వాళ్ళకై వాళ్లే సృష్టించుకున్నటువంటి ఒక సంక్షోభం అనేటువంటిది ఉందనేది గమనించాలి. ఎందుకు అంటే అసలు గడువులు పెట్టింది వాళ్ళు, ఆ పెట్టినటువంటి గడువుల మేరకైనా అమలు చేస్తారా అంటే అది కూడా లేదు. ఎవరు చెప్పమన్నారు? ఇప్పుడు జనవరి 26 లోపల మేము రైతులకి రైతు భరోసా ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుంటారట, మార్చి 31లోగా దశల వారీగా వేస్తారు. ఎందుకు ఆ విధమైనటువంటి వాగ్దానాలు ముందు చేయడం ఎందుకు అంటే తెలుగులో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అన్నట్లుగా ఈ విధమైనటువంటి అంటే ఫెయిర్నెస్ లేకపోవడం, పారదర్శకత లేకపోవడం, ఫెయిర్నెస్ లేకపోవడం అనేటువంటిది కాంగ్రెస్ ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఇప్పుడు ఆ నేపథ్యంలో చూసినప్పుడు ఇవాళ మన సబ్జెక్టు పోల్ దీనికి సంబంధించి చూస్తే మరి ఇటువంటి పోల్స్ అనేటువంటివి గతంలో కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ఏంటంటే కృత్రిమంగా సృష్టించేటువంటి పోల్స్ ఉన్నాయనేటువంటిది గతంలో తెలిసిందే. అయితే ఈ పోల్లో కూడా నా అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు యాక్టివ్ గా పాల్గొని తమకి అంటే ఫామ్ హౌస్ పాలన అనేటువంటి దాని మీద వేశారేమో అనేటువంటిది నాకు అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు కేసీఆర్, లేదా ఏకపక్షంగా సచివాలయానికి రాకుండా చేశారనేటువంటి విమర్శల నేపథ్యంలో కానివ్వండి ఏవిని కానీ అవి ఏవి జనం హర్షించినటువంటివి కాదు. వాళ్ళు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు వాటి లబ్ధి పొందొచ్చు కానీ ఆ విధంగా గతంలో రాజులు రంగప్పలు తమ నివాసాలకి భవనాలకే పరిమితమై జనానికి దూరంగా ఉన్నటువంటి మాదిరే కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యి సచివాలయానికి రాకుండా ఇవన్నీ కూడా జనం హర్షించినటువంటివి కాదు. అందువల్ల ఇప్పుడు ఏదో ఏడాది గడవగానే మళ్ళా ఆ ఫామ్ హౌస్ పాలనకే మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి జనం ఓటేశారంటే మాత్రం నేనైతే దాన్ని నమ్మట్లేదు. అది రిగ్గింగ్ చేసినటువంటి పోల్ లాగా కనిపిస్తా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ అలాంటి పోల్ పెట్టడమే వ్యూహాత్మకంగా చేసినటువంటి తప్పిదం కూడా నా అభిప్రాయం. ఎందుకంటే ఆ విధంగా పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఎంతో యాక్టివ్ గా ఉన్నటువంటి సమయంలో సహజంగానే అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అదే జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని ఎవరు కూడా అప్రజాస్వామికమైనటువంటి ఫామ్ హౌస్ పాలనని కావాలని తెలంగాణ జనం కోరుకుంటున్నారంటే దాన్ని అయితే నేను డెఫినెట్ గా సందేహిస్తున్నాను. అది సరైనటువంటి తీర్పు కాదు. ఈ ప్రజాపాలన అనేటువంటి దానికి అర్థం ప్రజాపాలనే కదా. కేసీఆర్ చేసినా లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేసినా లేదా బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేసినా ప్రజాపాలనే. అది ఏమి రాచరిక పాలన కాదు కదా. అందువల్ల మరి కాంగ్రెస్ ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అంత తెలివి తక్కువగా అలాంటి ప్రశ్నను పెట్టి ఎందుకు అభాస్ పాలైందనేటువంటిది ఆ పార్టీ పెద్దలే ఆలోచించుకోవాలనేది నా అభిప్రాయం. రైట్. కాంగ్రెస్ నుంచి సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు డిబేట్ సతీష్ గారు. సతీష్ గారు, ఇప్పుడు చూస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వార్ను అయితే మనం చూస్తున్నాం. ఏంటి అసలు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని భావించవచ్చా సతీష్ గారు? మేడం, మేము వచ్చింది సంవత్సర కాలం అయింది అధికారంలో. ఇప్పుడు ప్రస్తుతము ఈ అస్తవ్యస్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సరిదిద్దుకున్న పరిస్థితి 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆగవాగం చేసి ఇక నెక్స్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా అసలు గవర్నమెంట్ నడపలేనటువంటి పరిస్థితిని సృష్టించిపోయాడు. ఇది కేసీఆర్ తెలుసు, టీఆర్ఎస్ లో ఉన్న మంత్రులకు తెలుసు, అందరికి తెలుసు. కానీ పాప ప్రజలకు తెలియదు, తెలంగాణ ప్రజలకు తెలియదు ఈ పరిస్థితి. కానీ వీళ్ళంతా ఏమనుకుంటున్నారు, ఈయన పదే మాట్లాడేవాడు కేసీఆర్ గారు అధికారం ఉన్నారు. ఏ అమెరికా అప్పు చేయట్లేదా, జపాన్ అప్పు చేయలేదా, లేకపోతే ఎవరు అప్పు చేయలేదు, మాస్కు అప్పు చేసిండ్రు, అప్పు చేసి పప్పుకూడు పెడతాను నేను అని చెప్పేసి అన్నాడు. కానీ నిజానికి ఆయన అప్పు చేసిండు, కానీ పప్పుకూడు మాత్రం ప్రజలకు పెట్టలే. ఆయన వాళ్ళు తిన్నారు, వాళ్ళ కుటుంబం తిన్నది పప్పుకూడు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అంతెందుకంటే నేను సూటిగా అడుగుతున్నాను మన జీవితం నుంచే. తెలంగాణ ఉద్యమ సమయంలో మీ ఆస్తులు ఎంత, 10 సంవత్సరాలు ప్రభుత్వం అయిపోయిన తర్వాత మీ ఆస్తులు ఎంత ప్రకటన చేయండి. నేను టీఆర్ఎస్ లో ఉన్నానండి.
కేసీఆర్ గారు ఎప్పుడున్నా నేను ఉద్యమ సమయంలో ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన. ఆ రోజు మీ ఆస్తులు ఎంత, ఈ రోజు మీ ఆస్తులు ఎంత? ఆ రోజు ఇదే కేటీఆర్ అమెరికాలో 4 లక్షలకు ఉద్యోగం చేసేవాడు. కవితమ్మ ఏదో బ్యూటీ పార్లర్ పెట్టుకుని అమెరికాలో నడుపుకున్నది. ఇదే కేసీఆర్ గారు మీటింగ్ సమయాల్లో సభలు పెట్టాలంటే డబ్బు లేనటువంటి పరిస్థితి. సంతోష్ రావు ఎక్కడుండే, ఈ రోజు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అదంతా ప్రజాధనం అండి. వాళ్ళకి ఆ రోజు ఉన్న వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి లేని, ఈ రోజు ఆర్థిక పరిస్థితి లేని ప్రజలనే తిన ఇంత పెద్ద భారం పెట్టిపోయి అసలు డబ్బులు వచ్చినట్టుగా ఈ వడ్డీలకు వెళ్ళిపోతున్న సగానికి సగం వెళ్ళిపోతుంటే, ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగస్తులకు పెన్షన్లు కలుపుకొని మిగతా సగం పోతుంటే ఇక మిగిలేదంతా 2,000 కోట్లు 3,000 కోట్లు నెల. అంటే ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి తాపత్రయపడుతూ 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ ఇది తెలంగాణను ఒకవైపు అభివృద్ధి చేస్తూ నిధులను సమీకరిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోవాలని చెప్పేసి ఒక్కొక్కటి 6 గ్యారెంటీలు. ఎవరండి నాకు అర్థం కాదు 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నది. 200 యూనిట్ల లోపు కాల్చే వైట్ రేజర్ కానీ మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్ కు ఈ యొక్క 500 రూపాయలు తీసుకుంటున్నది వాళ్ళకి తెలుసండి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ వైట్ రేషన్ కార్డు కాదు, పేదోళ్ళు కాదు, 200 యూనిట్లు కాల్చేటోళ్ళు కాదు. వీళ్ళకి ఏం తెలుసు ఇవన్నీ అమలు కాలేదని చెప్పి అనడానికి పేపర్స్ కనపడలేదండి. ఏం చేయలేదు చెప్పండి. ఒక్క 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేది ఆగింది, అది కూడా చేస్తాం ఖచ్చితంగా. ఇందిరమ్మ ఇల్లు నడుస్తలేరా? ఒకప్పుడు గ్రామాల్లో అసలు ఇల్లే మర్చిపోయింది. టీఆర్ఎస్ పాలనలో ఏ ఊళ్ళోనైనా బురాది తీసిందా ప్రభుత్వం? బుద్ధి లేకుండా మాట్లాడతారు. 6 గ్యారెంటీలు సరిగ్గా అమలు కావడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మేడం నేనేమంటున్నాను, మాట్లాడేది మీరు, బుద్ధి లేకుండా పాలన చేసేది మీరు. ఇంకొకటి ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు రెగ్గింగ్ చేసిండ్రు కావచ్చు అని. అధికారం కోల్పోయిన వాళ్ళ మేమే రెగ్గింగ్ చేస్తే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళెంత రెగ్గింగ్ చేయాలి? అఫీషియల్ హ్యాండిల్ 1,50,000 పైచిలకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హ్యాండిల్ అనేసి తెలుసుకున్నారు కదా. దాంట్లో కూడా మీరు మాట్లాడినప్పుడు కేసీఆర్ గారి పాలన అని పెడితే, రేవంత్ రెడ్డి గారి పాలన అని పెడితే 100% కేసీఆర్ గారికి ఓట్లు పడేటి. ఇగో 420 హామీల బుక్, 420 రోజులు అయిపోయింది. 420 హామీలల్లా ఏ హామీ నెరవేర్చిందా మీరు? ఒక్క నిమిషం పావని గారు సతీష్ గారు చెప్పండి. నేను మాట్లాడిన తర్వాత చెప్తున్నారు కేసీఆర్ సంపాదించిండు, హరీష్ రావు సంపాదించిండు. ఇవి కాదండి, 1,50,000 కోట్ల అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో. ఏ ప్రాజెక్టు కట్టిండు? ఏ రైతు అప్పులన్నీ ఎక్కడికి పోయినాయి? మీ అప్పులకు మీరు అప్పు చేసిన దానికి వడ్డీ కట్టడికే మళ్ళీ వడ్డీకి తీసుకొచ్చి ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా ఎంత వడ్డీలు కడుతున్నారు, ఏం చేస్తున్నారని హరీష్ రావు గారు వివరించిండ్రు. మీకు కావాలంటే వడ్డీలు కాదు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే అక్రమంగా సంపాదిస్తున్నారో ఒకసారి ప్రజలకు రండి. నిన్న మానకొండూరు నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్ళినా ఇసుక దందాలు చేసుకుంటా ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎంత వేస్తున్నాడు అనేది ఒకసారి చూడండి. మొన్న పెద్దపల్లికి వెళ్ళినా, పెద్దపల్లిలో మీ ఎమ్మెల్యే ఏమేమి దందాలు చేస్తున్నాడో కూడా చెప్తా. వేములవాడల మా పక్కన మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటి ప్రజలు బయట పెడుతున్నారు, గొడ ఏడుస్తున్నారు. రైతులు ఇదివరకు తెలంగాణ రాకముందు 2 ఎకరాలు ఉన్నాడు, పెట్టుబడి సాయం లేక 1 ఎకరాన్ని వేసుకునేటోడు, 1 ఎకరాన్ని ఎండబెట్టుకునేటోడు. ఇప్పుడు కూడా తెలంగాణలో అదే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం ఎవరు? నిన్న సిరిసిల్ల నియోజకవర్గానికి వెళ్ళినా 5 ఎకరాలు ఉన్నాయమ్మా, 2 ఎకరాలు నాటేసుకున్నా, 3 ఎకరాలను ఎండబెట్టుకుంటున్నా, చేస్తలేను, నీళ్లు సరిగ్గా వస్తలేవు, రైతు బంధు రాలేదు, మాకు పెట్టుబడి సాయం రాలేదు, పెట్టుబడికి మేము అప్పులు పోవడానికి లేదు, మళ్ళీ ఇవి వాన్లు వస్తాయో వరపులు వస్తాయో ఇవి సరిగా కొంటారో కొనరో మళ్ళీ ఎట్లయితుందో అప్పుల పాలైతే కావచ్చు అనేసి రైతు
ఏ అమ్మలక్కల కంటే గ్యాస్లు ఇస్తున్నారు? నిన్న ఏదైతే మానకొండూరు నియోజకవర్గం మహిళా రైతుల దగ్గరికి వెళ్ళినా ఒక్కరికి కూడా, ఇగో మానకొండూరు నియోజకవర్గంలో మహిళా రైతులు ఒక్కరు కూడా మాకొక్క సంక్షేమ పథకం కూడా వచ్చింది లేదమ్మా. గ్రామ సభలు అని పెట్టిండ్రు, ఆ సభలలో పోయి అప్లికేషన్ ఇచ్చినాం. ఫస్ట్ ప్రజాపాలన పత్రాలను అప్లికేషన్ ఇచ్చిండ్రు, తర్వాత కులగణన అనేసి అధికారులు వచ్చిండ్రు. ఇంట్లో గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, పందులు ఉన్నాయా అని అడుగుతారు. అసలు ఇదేందమ్మా? కేసీఆర్ ఏ ఫారాములు లేకుండా, ఏ దరఖాస్తులు లేకుండా, ఏ దస్తావేజులు లేకుండానే మాకు రైతు బంధు ఇచ్చిండు, పేదింటి పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్లు వచ్చినాయి, ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అందినాయి. పెన్షన్లు 100 రేట్లు 2000 వరకు, 200 ఉన్న పెన్షన్ను 2000 వరకు పెంచిచ్చిండు. 4000 పెన్షన్ చేస్తా అన్నాడు, ఇప్పటి వరకు కూడా గతి లేదు. రేషన్ బియ్యం కూడా సక్కగిస్తలేరు. ఇదండి ప్రజల దగ్గరికి పోతే ఒక్కొక్కరు గొడగొడ ఏడుస్తున్నారు. కేసీఆర్ ఎందుకు మిస్ చేసుకున్నాం? ఈ అబద్ధ ప్రచారాల వల్ల కాళేశ్వరం కుంగింది, కూలింది, వంగింది అన్నారు కదా, మళ్ళా ఆ కాళేశ్వరం నీళ్ళనే కదా. కాళేశ్వరం లేకుంటే పంపులు ఎక్కడ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, తెలంగాణకు నీళ్ళు ఎక్కడ? ఈ మేధావులకు తెలియదా? రైట్ సతీష్ గారు, పావని గారు మీ క్వశ్చన్స్ సతీష్ గారు ఆన్సర్ చెప్తారు. సతీష్ గారు చెప్పండి. మీరు అయిపోయింది అమ్మ ఇంకా చదవడం. సతీష్ గారు ముఖ్యంగా మేడం చెప్పండి మాట్లాడండి. 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చిన వాళ్లకు మాఫీ అయినవి మా ఇంటి పక్కనే ఉన్నారండి. నేను చూపెట్టమట్రా, కరెంటు యూనిట్లు 200 రూపాయలు, 200 యూనిట్ల లోపు కాల్చిన వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారండి. ఇంకోటి గ్యాస్ కూడా 500 రూపాయలకు వస్తున్నది మా పక్కన ఉన్నారండి. వీళ్ళు వైట్ రేషన్ కార్డు వాళ్ళు కాకపోవచ్చు, వీళ్ళు 200 యూనిట్ల లోపు కాల్చిన వాళ్ళు కాకపోవచ్చు. వీళ్ళకి ఏం తెలుస్తుందని నాకు అర్థం కాదు. వీళ్ళకి ఒక్కటే బడబడ మాట్లాడడం ఒకటే తెలుసు. అవును, మీ ఫామ్ హౌస్ హీరో ప్రతిపక్ష నాయకుడు కదా, ఆ కుర్చీ ఆయనకి ఎందుకు? అది ఎందుకు ఉండాలి? నీవు పార్లమెంట్ అసెంబ్లీకి రాని వ్యక్తికి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు? ఫామ్ హౌస్ పాలన కావాలంటే గదే మన చెట్ల కింద పుట్ల కింద చేసుకున్నది. ఇప్పుడు ఈసారిగానే ఉంటే కానీ రేవంత్ రెడ్డి గారు స్టూడెంట్ అయినట్టు పిల్లవాడు సెక్రటేరియట్ అట్లా పోతాడు. మీ సార్ ఏ రోజైనా సెక్రటేరియట్కి వచ్చిండా చెప్పండి? ప్రజలకు తెలియదా? మీ సార్ ఎప్పుడైనా వచ్చిందా అసెంబ్లీకి? సెక్రటేరియట్ వచ్చిందా? వచ్చినా రాకపోయినా ఎందుకమ్మా ప్రజలు రైతు బంధు పైసలు అవునమ్మా, ప్రజలు ఓట్లు ఎందుకు గెలిపించారు? నేను ప్రతిపక్షాలు ఎందుకు కూర్చోబెట్టిండ్రు? నిన్న నువ్వు ఊరు ఎందుకు తిరిగి వచ్చినావు? ఎందుకు వచ్చినావు? లీడర్ కావాలని పోయినావు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు లీడర్ కావాలని తిరుగుతున్నావు. అదే మనం ఈసారి ఆడున్నాడు, ఈసారి ఆడున్నాడమ్మా. నీవు ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు లీడర్ కావాలని తిరుగుతున్నావు. మన ఆ సారు ఓట్లేసి గెలిపించింది ఫామ్ హౌస్ వాడి కోరికనా? ఇవి అడిగేదో అసెంబ్లీకి వచ్చాడు. మీరేమని అధికారంలోకి వచ్చారు? ఇవి కదా, ఇవ్విచ్చి కదా అధికారంలోకి వచ్చింది, ఇవ్విచ్చి కదా. మీరు లిస్టులు పెడతారు కదా, అవి కానీ మేము చేయకపోతే ప్రజలు మమ్మల్ని తిరుగుతారమ్మా. ప్రజలు మమ్మల్ని తిరుగుతారు. ఒక్క నిమిషం, మీరు ఎందుకు తొందరపడతారు? ప్రజాపాలనలో మా పాలన సక్రమంగా లేదని ప్రజలు భావిస్తే మమ్మల్ని ఖచ్చితంగా కుర్చీ నుంచి దించుతారు. మాకు తొందర ఏం లేదు. 100 రోజులు అన్నారు, ఆల్రెడీ 320 రోజులు అదే మొత్తం అప్పు చేసిపోయారు. తాగి కందల్లాడి మొత్తం ఇల్లు గుళ్ళ చేసి ఇట్లా ఉన్న సామానంతా అమ్మేసి ఆగమాగం చేసి తాగి కొద్ది పాలన చేయకపోతే ఇంటి నిండా పిల్లలు అయిపోయి ఆ పిల్లలు తిండి పెట్టాలి. మరియు ఆ వ్యవస్థ చూసుకొని ఇంటి ముందు అప్పులలో కూర్చున్నారు, అప్పులు కట్టాలి. అంత చేసిపోయాడు, అప్పులు చేసిపోయాడు, ఇల్లు గుల్ల చేసిపోయాడు. తెలంగాణ ఇల్లును గుల్ల చేసిపోయాడు, పామాలు వైపు పడుకుంటూ. ఆ సారి గురించి మీరు పెద్ద పనులు చేస్తారు, ఏం చేయాలిగా? మీరు రైతా కాదా? ఒక్క విషయం చెప్పండి, మీరు రైతా కాదా? రైతులమే. మీ రైతు బంధు ఎన్ని డబ్బులు బాకీ ఉన్నారు ఒక్కొక్క రైతుకు?
17,500 రూపాయలు బాకీ ఉన్నారు. ఆ 17,500 మీరు లెక్కలు కట్టి చెప్తున్నారు, లెక్కలు కట్టి చెప్తున్నారు. 7,00,00,000 కోట్ల రూపాయలు తీసుకొని ఎవరిని పెట్టిన అడిగిందా? రైతు బంధు ఎగబెడతారా? అదొకటి చెప్పండి. ఈ రెడ్డిని చూపించి పేద రెడ్ల అది పొలాలను ఎందుకు ఎండబెడుతున్నారు? పేద గౌడ మేము వ్యవసాయం చేసే వాళ్ళకే రైతు బంధు ఇస్తాము. వ్యవసాయం చేసే వాళ్ళకి చెట్లకు, గుట్టలకు, బండలకు, దాళ్లకు, దీనికి మేము ఇవ్వము. ఇది క్లియర్ కట్. మీరు ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు చేసిన పాపానికి నేను ఒక మాట చెప్తాను చూడండి. తెలంగాణ రాష్ట్రము 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో కేసీఆర్ చేతికి వస్తే 10 సంవత్సరాల కాలంలో 7.5 లక్షల కోట్లు అప్పు చేసి కాంగ్రెస్ చేతికి ఇచ్చిపోయినామా ఈ గవర్నమెంట్ అయినా? 1,50,000 కోట్ల తెలంగాణ ఇస్తే 7.5 లక్షల కోట్లు అప్పు చేసి కాంగ్రెస్ ఇప్పుడు మేము అప్పు కట్టాలనా? ప్రజాపాలన ఇవ్వాలనా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తాలనా? లేకపోతే మీ అసలు మాట్లాడుతున్న వాళ్ళకు సమాధానాలు చెప్పండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయింది కదా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది మీరు. అధికారంలోకి వచ్చి పంటలు ఎండబెట్టింది మీరు. రైతు భరోసా ఎగ్గొట్టింది మీరు. ఇప్పుడు తీసుకుంటే 2,000 నాది వస్తాయని చెప్పారు. ఒకటే మాట చెప్తున్నా, మీరు బీఆర్ఎస్ లో మాట్లాడుతూ తప్ప ప్రజలు ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడుతున్నారు మాట. సతీష్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉందనుకోవచ్చు? కేసీఆర్ పాలనపై ప్రజల్లో సానుకూల కోణం ఉందని ఈ సర్వే వల్ల తేలింది అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? కోటేశ్వరరావు గారు, ఇప్పుడు నేను ముందే చెప్పాను, ఇలాంటి సర్వేలు గతంలో కూడా దేశవ్యాప్తంగా బీజేపీ చేసింది లేదా ఇతర పార్టీలు చేశాయి. అవన్నీ రిగ్గింగ్ చేసినటువంటి సర్వేలు ఇటువంటివన్నీ కూడా. ఇది శాస్త్రీయమైనటువంటి సర్వేగా నేనైతే పరిగణించట్లేదు. నా అభిప్రాయంతో మిగతా వాళ్ళు ఏకీభవిస్తారా లేదా అనేటువంటిది అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా దాని పర్యవసానాలను ఊహించకుండా అటువంటి ప్రశ్న పెట్టి అఫీషియల్ హ్యాండిల్లో పెట్టడమే తెలివి తక్కువతనం. ఆ తెలివి తక్కువతనాన్ని బీఆర్ఎస్ శుభ్రంగా ఉపయోగించుకుంది, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఒకటి మాత్రం వాస్తవం, సంపూర్ణంగా నేను ముందే చెప్పాను, చేసినటువంటి వాగ్దానాలను పూర్తిగా అమలు జరపలేదన్నాను తప్ప, పూర్తిగా పాక్షికంగా అమలు జరిపారని తప్ప పూర్తిగా అమలు జరపలేదని నేను అనలేదు. కొన్ని అమలు జరిపారు. కానీ ఈ సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఇచ్చిన వాటి గురించి జనం సంతృప్తి చెందుతారు, కానీ ఇవ్వని వాటి గురించి అంతకంటే ఎక్కువ అసంతృప్తి చెందుతారు. అందుకని అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, లేదా జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. వీటికి ఉన్నటువంటి లక్షణం అది. అందువలన డెఫినెట్ గా వీళ్ళు పెట్టినటువంటి గడువులు, ఇప్పుడు మన సతీష్ గారు చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కేసీఆర్ కి తెలుసు, జనానికి తెలియదు అని. మరి మీ కాంగ్రెస్ నాయకుల్ని ఎన్నికలకు ముందు అడిగితే, ఎస్ మాకు అన్ని విషయాలు తెలుసు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, గత అనుభవంతో మేము దాన్ని అధిగమించడానికి మా దగ్గర పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మాకు తెలుసు అని చెప్పేసి చెప్పింది మీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీ కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్పారు కదా. మరి ఇప్పుడు దాని గురించి ఏడాది తర్వాత కూడా అదే పాట ఎందుకు పాడుతున్నట్టు? ఈ ఏడాది కాలంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది, అప్పులు తీసుకురావడం అది అనివార్యం, ఎవరు కాదంటారు. ఆ అప్పులు తీసుకురావడం, అందుకనే ఆ అప్పులు ఏదైనా గానీ సంక్షేమ పథకాలకి కొన్ని పరిమితులు ఉంటాయనేటువంటిది గ్రహించాలి. అటువంటి పరిమితులను గ్రహించకుండా అధికారం కోసం అపరిమితమైనటువంటి వాగ్దానాలు చేసిన మాట వాస్తవం. అందువల్ల పెన్షన్లు ఉన్నారు, 4,000 ఇస్తామన్నారు, 4,000 ఇస్తామన్నారు. 3,000 ఇవ్వడానికి ఏమైంది? పోనీ రైతు బంధు 15,000 పెంచుతా ఉన్నారు, 12,000 చేసినట్టుగానే ఇంకా ఇవ్వలేదు అనుకోండి. రైతు భరోసా 15,000 అన్నారు, 12,000 చేసినట్టుగానే
4,000 ఇస్తా ఉన్నటువంటి దాన్ని 3,000 ఎందుకు చేయలేదు, లేదా 2,500 ఎందుకు చేయలేదు, ఒక్క పైసా కూడా ఎందుకు పెంచలేదు సామాజిక పెన్షన్స్. అందుకని ఇలాంటివన్నీ నెగిటివ్ గా రోజు రోజుకి పెరుగుతున్నాయి అనేటువంటిది ఒక వాస్తవం. దాని నుంచి ఎట్లా బయటపడాలో కాకుండా సోషల్ మీడియా పేరుతోటి ఇలాంటి ప్రశ్నలు వేసి జనం నుంచి సహజంగానే ఒకవేళ ఇటువంటి ప్రశ్నలు కనుక రాబోయే రోజుల్లో కనుక వేసేట్లయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేస్తారు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే పరిస్థితి అట్లా ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆర్థిక పరిస్థితిని ఎట్లా మెరుగుపరుస్తారో జనానికి నిజాయితీగా చెప్పండి. ఇప్పుడు చూసాం కదా మనం రైతు భరోసాని జనవరి 26 గడువు పెట్టింది ఎవరు? జనవరి 20 సంక్రాంతి తర్వాత జనవరి 26లోగా పడతాయని చెప్పారు. ఈ గ్రామ సభల పేరుతోటి ఒక ప్రహసనం సృష్టించి తర్వాత ఏం చెప్తున్నారు, మండలానికి ఒక గ్రామం ఉన్నారు. ఎట్లా నమ్ముతారు ఈ విధమైనటువంటి ప్రవర్తనని? అందువలన డెఫినెట్ గా కేసీఆర్ మీద ఏదో మళ్ళా వెంటనే మా జనం మారు మనసు పుచ్చుకొని ఏదో తప్పు చేశామని భావిస్తున్నారని అయితే నేనైతే అనుకోవట్లేదు. కానీ గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత ఇప్పుడు ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కనుక. అదేవిధంగా కాంగ్రెస్ మీద గతంలో ఉన్నటువంటి అభిమానం ఇప్పుడు కొంత తగ్గొచ్చు, లేకపోతే అసంతృప్తి పెరగవచ్చు. కానీ ఒక సంధి దశలో ఉన్నది. ఈ సంధి దశలో ఉన్నటువంటి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి కాంగ్రెస్ బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దాన్ని డిఫైన్ చేసుకోవడానికి కాంగ్రెస్ అష్ట కష్టాలు పడతా ఉంది అనేది నేను చెప్పదలుచున్నాను. రైట్, సతీష్ గారు చెప్పండి, ఏదో చెప్తానంటున్నారు. మేడం, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో మేము పోల్ పెట్టాము, ప్రజాపాలన కావాలన్నా ఫామ్ హౌస్ పాలన కావాలన్నా అని చెప్పేసి మేము పార్టీ పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఆ మాట పెట్టాము. పెడితే చాలా మంది ఫామ్ హౌస్ పాలన కావాలని, సరే ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పేసి అని అంటారా, లేకపోతే ప్రజాపాలనలో ఇంత గందరగోళం ఏంటి? ప్రజాపాలన కంటే ఫామ్ హౌస్ పాలన బెటర్ అని జనం భావించడం దేనికి సంకేతం అంటారు? మరి అమ్మ ఒక మాట చెప్తున్నా, ఇదంతా కూడా ఒక మాట చెప్తుంది క్లియర్ కట్. మేము నియంత్ర పాలనలో జీవించాలని కోరుకుంటున్నారు ఎవరయ్యా అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు ఇలాంటి మేడం మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పెట్టింది ఎవరండి? పోల్ పెట్టింది ఎవరు? వినండి, మేమే పెట్టాము. ఒక చిన్న ఉదాహరణ కంప్లీట్ చేయండి. సతీష్ గారు చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. రోజు ఓడు మంది ఆతుంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగింది ఒక పెద్ద మనిషి, అరే ఇవాళ మందు ఆయన నువ్వు మానేసినావా అని చెప్పేసి అంటే, మానేసిన అని చెప్పిండు అనుకో, నిన్నగాక మొన్న తాగుతున్నట్టు లేదు, కంటిన్యూ అవుతున్నా నేను అని చెప్పేసి అని అనుకోండి, కంటిన్యూ తాగుతున్నట్టు అర్థం. అట్లా మేము ఏం చేసినాం, ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమైంది మాకు. వద్దని చెప్తే కంటిన్యూ చేసినారు, ఈ రకంగా చెప్తే ఈ రకంగా. కనుక వీళ్ళు ఫామ్ హౌస్ పాలన అని చెప్తున్న వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రజలలో వచ్చి చూడండి, ప్రజలకు సతీష్ గారు ఏం కవరింగ్ చేస్తున్నారండి? ఒక్కసారి నన్ను రమ్మంటారా? నా నియోజకవర్గంలోకి వస్తారా మీరు? ఎక్కడికంటే మేము కూడా ప్రజలనే ఉన్నాం మేడం. ఎక్కడ కనబడతలేదండి? మేము ప్రజలలో ఉన్నాము, మా ముఖ్యమంత్రి గారు ప్రజలలో ఉన్నాడు, మేము ప్రజలలో ఉన్నాము. రాండి, నేను మాఫియా అయింది, ఎంతమంది చూపెట్టాలో ఫ్యామిలీస్ నేను చూపెడతాను రండి. ఒక్కరైతే కనబడతలేదు. వినండి, మీరు ఏం చేస్తారంటే ప్రజాపాలనలో బీఆర్ఎస్ చేసిన పని ఎందుకు తెలుసా మేడం? అక్కడ ఇళ్ల కోసము, అక్కడ వాటి అన్నిటి కోసం, ఈ పథకాల కోసం మేము దరఖాస్తు గురించి దాని గురించి మేము లిస్టు చదువుతుంటే కావాలంటూ లొల్లి. నిజమైన ప్రజాపాలన జరుగుతుంది. ప్రజల మధ్యలో ప్రజల సమస్యలను, ప్రజల కోరికలను ఇవ్వడానికి ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన ప్రజల దగ్గరకు వచ్చింది, ఫామ్ హౌస్ దగ్గర కాదు. ఏంటి ప్రజల దగ్గర. సతీష్ గారు మేడం, సోదరులకు దళిత బంధు 12 లక్షలు ఇస్తామని చెప్పింది కదా, ఒక్కరికన్నా ఇచ్చిండ్రా అండి? ఒక మాట చెప్పునా,
3 ఎకరాల భూమి ఎట్లా ఆటకెక్కిచ్చిర్రో 15,000 భూమి ఎక్కడే కదా రైట్. ఒక్క నిమిషం సతీష్ గారు. దళితులు ముఖ్యమంత్రి ఏ రకంగా చేసిందో 3 ఎకరాల భూమి చేసిందో నమస్తే అండి. నేను ఒక సతీష్ గారు ఒక్క నిమిషం. బీజేపీ నుంచి పల్నాటి వెంకట సతీష్ గారు 1 మినిట్ సార్, 1 మినిట్ వెయిట్ చేయండి. మీరు మొత్తం సతీష్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను. పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు, మాట్లాడండి సార్. పల్నాటి గారు. నమస్తే అండి. నమస్తే అందరికి, గుడ్ మార్నింగ్. నమస్తే, యాక్చువల్ గా ట్రావెల్ ఉన్నా, ఒక బయట ఇచ్చి నేను వెళ్ళిపోతాను. బేసిక్ గా నేను చూసిన సోషల్ మీడియా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో జరుగుతున్న వారు ఏదైతే కనపడతా ఉందో సోషల్ మీడియాలో, బేసిక్ గా చూస్తే వాళ్ళు చేసింది 2 పార్టీలు కూడా దొందే. వాళ్ళు ఏదో ప్రజల దగ్గర పోయి మేమేదో గొప్పగా పరిపాలన చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం తప్పితే అక్కడ ఏం జరగట్లేదు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసినా కూడా, తర్వాత ఇప్పుడు సంవత్సరం 14 నెలలు కాంగ్రెస్ పాలన చూసినా కూడా 2 కూడా ఫెయిల్యూర్ ప్రభుత్వాలే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాం, ఏ హామీలు అయితే ఇచ్చారో అవన్నీ కూడా తుంగలో దొక్కారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 100 కొద్ది హామీలు, తర్వాత 6 గ్యారెంటీలు, రుణమాఫీ, ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొదలు పెడుతున్నారు, దాన్ని వదిలేస్తున్నారు తప్పితే అంతకంటే ఎక్కువ ఏమీ కనపడతలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 పార్టీలు చేసేది శూన్యం. అభివృద్ధి గాని సంక్షేమం గాని చెప్పుకోవడానికే పేరుకు మాత్రమే ప్రజల వద్దకు పాలన, లేకపోతే ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఇదంతా కూడా. మరి దాంట్లో ఆ 2 పార్టీల గురించే పెట్టారు కదా తప్పితే మరి బీజేపీ పాలన గురించి ఎందుకు చెప్పలేదండి? దాంట్లో వీళ్ళంతా ఏంటంటే ఆ రెండు పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో చూపించుకోవాలి, మేము గొప్ప పని చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఇదైతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టిందో డెఫినెట్ గా వాళ్ళకి మరి బ్యాక్ ఫైర్ అయినట్టే కదా. వాళ్ళకే బ్యాక్ ఫైర్ అయిపోయింది, అనవసరంగా పెట్టుకున్నారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో కూడా కాంగ్రెస్ పాలన మరి మూసినట్టే. ఎందుకంటే ఏ ఎన్నికల్లో జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది, మరి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రధాన శత్రువు ఎవరంటే, ప్రధాన పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున వచ్చే ఎన్నికల్లో ఏ సంస్థాగత ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీలని ఓడించి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రేమ అభిమానం, ఎందుకంటే మోడీ గారు ఏదైతే చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా 5 years లో కూడా అదే జరుగుతా ఉంది. ఎందుకంటే ఏది తీసుకున్నా కూడా రైల్వేస్ కానీ, రోడ్ వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఏది తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే మోడీ గారి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తా ఉన్నారో ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ 2 పార్టీలు చేసే ఏదైతే నాటకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్ గా దీనికి మరి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. అందరూ మనకు తెలుసు, అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా మరి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు పార్లమెంట్ స్థానాలు సాధించిందో ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం ఉండే అన్న, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీల్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ ఏదైనా కూడా నేను అనుకుంటా ఒక బస్సు ఒకటి కొద్దిగా సక్సెస్ అయినట్టు కనబడతా ఉంది. దాంతో పాటుగా ఏదో గ్యాస్ పథకం, మిగతా దగ్గర 9 నుంచి 10 అంశాలు ఇవన్నీ జస్ట్ టచ్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, పెట్టుబడులు లేవు. ఏదో మళ్ళీ మొన్న పెట్టుబడులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. అది ఎప్పటివరకు రియాలిటీలోకి వస్తుంది, ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎంతమందికి జాబ్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా అది క్లారిటీ లేదు. కాకపోతే మీడియాలో మాత్రం గొప్పగా పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తుందో, ఏ విధంగా పోరాటం చేసి గెలుస్తుందో మీరందరూ చూస్తూ ఉంటారు. రైట్. సతీష్ గారు, ఇప్పుడు ఏడాది కాకముందే ప్రజా వ్యతిరేకతకు ఈ సర్వే పరాకాష్ట అనుకోవాలా, లేకపోతే బీఆర్ఎస్ ఈ సర్వేను హైజాక్ చేసింది అనుకుంటున్నారా, లేదంటే హైదరాబాద్ లో ప్రభుత్వానికి నిజంగానే చెడ్డ పేరు వచ్చింది అనుకుంటున్నారా సతీష్ గారు? మేడం, ఈ యొక్క పోలటీ ఏదైతే ఉందో ఇటువంటివన్నీ కూడా శుద్ధం చేస్తాడు. దుఃఖం చెప్తున్న ఈ మాట, ఎవరికి అనుకూలంగా ఉన్నాడు వాడు పెట్టుకుంటాడు. కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాచారం కొట్టుకునే అలవాటు లేదు.
ఇయ్యలేదు. మాకు ఆ బోల్తున్న అసలు అది వేస్ట్, దాని గురించి మేము పట్టించుకో. ఎందుకో చెప్తున్నాం, రామోజు పాలన అనేది మాట్లాడేటోళ్ళు ఎవరైనా టీఆర్ఎస్. మేము కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మేము పెద్దగా డంబాచారం కొట్టుకుంటూ రకరకాలుగా మేము పెట్టమని ఉన్నది నిజం చెప్పు. ప్రజాపాలన ప్రజల దగ్గర పోయింది, ప్రజలలో మాట్లాడుతున్నారు, ప్రజలు అడిగేటివి అడుగుతున్నారు, మేము ఇచ్చేటి చెప్తున్నాము. అన్నిటి కూడా క్లియర్ కట్ గా ఇప్పుడు ఈ రోజు గ్రామాలలో నిజంగా పాలన కనపడుతుంది. ఇళ్ల కోసం నడుస్తుంది, రోడ్ల కోసం నడుస్తుంది, అన్ని అంశాల గురించి నడుస్తున్నాయి. రేపు పనులన్నీ ప్రారంభం అవుతాయి. ఒక సంవత్సరం అయింది వచ్చి. ఇంకోటి సార్ అన్నాడు, మన పెద్దలు కోటేశ్వరరావు ఎవరు అనుకుంటారు, ఒక మాట అన్నాడు, ఇవన్నీ నిధులు హామీలు ఎట్టించారు. నిజంగా చెప్పింది. ఇంత దౌర్భాగ్యం, ఇంత గందరగోళం ఉన్న సంగతి ఎవరికి తెలియదు. ఎందుకంటే టిఆర్ఎస్ పాలనలో ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకొచ్చేది కాదండి. ఏమంటాడు వాళ్ళు 2 లక్షల కోట్లు అప్పయింది అని చెప్పి అనుకునే వాళ్ళం. కానీ వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి లెక్కలు తీసే వరకు మొత్తం ఏ డిపార్ట్మెంట్ లో చూసినా అప్పే, ఏ డిపార్ట్మెంట్ లో చూసినా అప్పే, ఏ డిపార్ట్మెంట్ లో చూసినా అప్పే. వీటన్నింటినీ ఎవరు కట్టాలంటే ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ కట్టారా? ఈ తెలంగాణ ప్రజలు కట్టాలి. ఇప్పుడు సార్ అన్నాడు, మీరు ఈ సంవత్సరం అవుతున్నాయా ఏం చేశారంటే, మాకేమి మన గనులు లేవు సార్ ఇక్కడ, తొందరగా పడి గనులలో బంగారు గనులు ఏం పడలే ఇక్కడ తెలంగాణలో. ప్రజలను అభివృద్ధి చేసుకోవాలా, కంపెనీలు తీసుకురావాలా, డెవలప్మెంట్ చేయాలా, వడ్డీలు కట్టాలా. అంతెందుకంటే కాళేశ్వరం కట్టినంటారు. కాళేశ్వరం ఎట్టుంది తెలుసా? చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి ఎట్టుందంటే, పనివంతుడు అని చెప్పేసి పందిరేయమని చెప్పాడు పెద్ద మనిషికి ఎవరికో. ఈయన పందిరి మంచి చేస్తాడు, ఇతడు పందిరేయని చెప్పేసి మన కేసీఆర్ లాంటి పెద్ద మనిషి చెప్తే పందిరేసిండట. అది మరుసటి రోజు కుక్కతో కలిగి కూలిపోయినట్టు. అట్లా ఉందని మన కాళేశ్వరం పరిస్థితి. ఇప్పుడు నడుస్తుంది కదా ఎంక్వైరీ, ఎవరెవరు దోషులు పెట్టబడతారు, ఎట్లా నడిచింది రాజరిక పాలన. ఇంకోటి మన నెక్స్ట్ యువరాజా వారు 55 కోట్ల, అదొక స్కామా, అదొక కేసా, అదో లుటపీస్ కేసు అని మాట్లాడిన ఈయన పోలీసు వాళ్ళంటే భయం అవుతుంది నాకు, నా ఎప్పటి అడ్వకేట్ కావాలంటాడు, హైకోర్టు కురుకుతాడు. అరే పూర్వం ఆయన ఏం భయపడలేదు, మన హైదరాబాద్ లోనే ఉంది అది ఆఫీస్, ఏసీపీ ఆఫీసు అని చెప్తే భయపడతాడు, అడ్వకేట్ కావాలంటాడు, సుప్రీంకోర్టు కురుకుతాడు. మళ్ళీ లాస్ట్ సుప్రీంకోర్టులో పోయి వద్దు మళ్ళీ పిటిషన్ అంత పిల్ల చేస్తారు. ఈయనకేం పనిందంటే బీఆర్ఎస్ లో ఒకటే జరిగిండు, ఉస్కో అంటే డిస్కో. కుక్కను ఉస్కో అంటే డిస్కో ఆడినట్టుగా ఒకటే లబలబలబల మాట్లాడడం. మేము నిజంగానే ప్రజాపాలన అందించకపోతే, మేము నిజంగానే ప్రజలకు కావాల్సిన అవసరాలు మేము తీర్చకపోతే ప్రజలు మమ్మల్ని రేపు అధికారం నుంచి దించుతారు. ఎవరు అర్థం అవసరం లేదు. ఖచ్చితంగా ఇంకా 10 సంవత్సరాలు మా రేవంత్ రెడ్డి పాలన ఉంటది. ఇది ప్రజల పాలన. ప్రజలందరినీ కూడా ఒకటేసారి సాటిస్ఫై కాలేరు. ఇంకో మాట రైతు బంధు కొన్ని గ్రామాలనే ఇచ్చారు కదా మీరు అని. ఎస్, పరిస్థితి ఆ రకంగా ఉందండి, ఆ రకంగా ఉంది ఆర్థిక పరిస్థితి. సీట్లో వచ్చి కూర్చుంటే తెలుస్తుంది, మాటలు మాట్లాడటం మస్తుగా, కానీ వ్యవస్థ బాలేదు సారు, గుర్తుపెట్టుకోండి. కనుక ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాల. ఫామ్ హౌస్ లో ఉన్న సారు లేపి అసెంబ్లీకి రావాలా ఖచ్చితంగా. ఎందుకంటే యువకుడు పరిపాలిస్తుండు, నువ్వు పెద్ద మనిషివి, అనుభవం ఉంది, నీకు సలహాలు ఇతరా సారు అని మా ముఖ్యమంత్రి పిలుస్తుంటే ఎందుకయ్యా ఫామ్ హౌస్ లో కూర్చొని మనవంతుల సెల్ ఫోన్లు ఎట్లా ఈయన సెల్ ఫోన్ సంగతి తెలియదంటే మనవడు చూపెడతాడు సెల్ ఫోన్ ఇటు ఎత్తాలే, ఇటు మాట్లాడాలని. అట్లా నడుస్తుంది పరిస్థితి. కనుక ప్రతిపక్షంలో కూర్చున్న ఓ పెద్ద సారు, నీవు అనుభవజ్ఞుడివి, అసెంబ్లీకి రా. మా ముఖ్యమంత్రి యువకుడు, మంచిగా బాగా పనిచేస్తుండు, ఆయనకు సలహాలు అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం మనందరిది, కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం. 10 సంవత్సరాలు నీ చేతికిచ్చురు. 10 సంవత్సరాలు అంటే నీవు అధికారంలో ఉంటేనే వస్తావా, లేకపోతే రావా? ఏది ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు రండి. మీరు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసిండ్రు, మీ అనుభవం చెప్పండి, ఎట్టెట్ట అభివృద్ధి చేసిండ్రు చెప్పుదు రండి. పిలిస్తే రావు, ఫామ్ హౌస్ లో అనుకుంటారంటే ఏం చేయాలి? ఎవరన్నా అంటారు. మీ రేవంత్ రెడ్డి కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్ లో పాలిస్తున్నాడు చూడు, అది కూడా కేసీఆర్ కట్టింది. ఆ సచివాలయం కూడా కేసీఆర్ గారు. తల్లి,
మేము కాదంటే ప్రజల సొమ్ముతో తీసుకురాలి. ఇవన్నీ మర్చిపోకండి. కేసీఆర్ గారి ఇంటి నుంచి డబ్బులు రాలేదమ్మా, ప్రజల పైసలు అమ్మా, ప్రజల డబ్బులు అమ్మా. మొన్న మీ కేటీఆర్ మాట్లాడుతుంది నువ్వు. కేసీఆర్ 50 కోట్లు అమెరికాలో ఉద్యోగం చేసినావు. 55 కోట్ల విలువ ఆరోగ్యం ప్రజల పైసలు నీవు కట్టిన ఆఫీసులే గానీ నీవు కట్టిన ఇదే ప్రజాభవనే గానీ మానుకోండి. ప్రజాపాలన మేడం మేము దద్దమ్మలు కాదు, మీరు దద్దమ్మలు కనుకనే మిమ్మల్ని దిద్దు ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టిస్తారు. ఈ టీఆర్ఎస్ దద్దమ్మలు కనుకనే ప్రజలంతా ఫామ్ హౌస్ లో రమ్మనండి. మీ సార్ రమ్మని. మీరు దళిత సోదరుల గురించి కొట్లాడండి. మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి దళిత బంధు కింద 12 లక్షలు ఇస్తామన్నాం సార్. మరి దళితులకు ఇంతవరకు మీరు ఒకటి పట్టుకుర్రు. వినండి మేడం, మీరు ఇంత పెద్ద లిస్టు పట్టుకుర్రు. ఆ లిస్టును పట్టుకొని మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చిర్రా, మీరు దళిత బంధు ఇచ్చిర్రా, రైతు బంధు ఇచ్చిర్రా, ఆ బంధు ఇచ్చిర్రా, ఈ బంధు ఇచ్చిర్రా చదవనికనే ఉంటున్నారు తప్ప తప్పులెట్టు వస్తాయి. మొత్తం రాష్ట్రాన్ని అంతా అప్పు చేసిపోతుంది కదా. మీకు తెలుసు మొత్తం. సతీష్ గారు ఒక నిమిషం అండి. సతీష్ గారు ఒక నిమిషం. హామీలు ఇచ్చిండ్రు, పైసలు లేవని తెలిసినా కూడా మీరు ఇంత పెద్ద అప్పులు చేసిపోతారు నాకు తెలియదు కదమ్మా. ప్రజలకు ఈ రాష్ట్రాన్ని ఇంత దోసుకున్నారు. ఏదో అర్థో ఇదో అనుకున్నాం కానీ ఇంత పెద్ద కంపులు పెట్టి 700 లక్షల కోట్లు అప్పు చేసిపోతారని మేము ఎక్కడ కలగండి. మీ బళ్ళు సంపదలను సృష్టించుడు, ప్రజలకు పంచుడు. అమ్మా సంపద సృష్టించడానికే మీ కేసీఆర్ గారి చేతిలో ఉన్నట్టు మీ కేసీఆర్ గారు హామ్ పుట్ అని చెప్పేసి అంటే డబ్బులు వస్తున్నాం మాకు తెలియదు కానీ మరి మా దగ్గర లేవమ్మా. మీ దగ్గర చూమంటారు ఉండొచ్చు, చూమంటారు మీ దగ్గర, కానీ మా దగ్గర లేదు. మా రేవంత్ రెడ్డి ప్రాక్టికల్ పర్సన్ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను 5 ఏళ్లలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. సతీష్ గారు, యాంకర్ గారు, నాకు ఒక విషయం అర్థమైతలేదు. ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టి కేసీఆర్ రావాలి అంటారు ఎందుకండి? కేసీఆర్ ఎమ్మెల్యే రాజీనామా చేయమని మీరు ముఖ్యమంత్రి అరే ఏమన్నా మరి ఎందుకు కేసీఆర్ రామని కేసీఆర్ పెళ్లికి రమ్మనట్లే. మేము ప్రజా సమస్యలు చర్చించుకుందాం రాను ఆయన అంటున్నాం. సతీష్ గారు ఒక నిమిషం. పావని గారు నాయకుడు అసెంబ్లీకి రావాలా, రాకపోతే ఆయన ఉంటాం. పావని గారు, ఇప్పుడు రైతు అన్ని హామీలు నెరవేరుస్తాం, రైతు భరోసా కూడా అమలు చేస్తున్నామని ప్రభుత్వం అంటోంది. బీఆర్ఎస్ వాళ్ళు అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అధికార పార్టీ విమర్శిస్తోంది. మరోవైపు తెలంగాణకు పెట్టుబడులు తేవడం వల్లే బీఆర్ఎస్ నేతలకు కడుపు మంట అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేయండి పావని గారు. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను సంబరపెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అబద్ధపు ప్రచారాలతో, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతులకు 24 గంటల కరెంటు లేదు, రైతులకు అడగక ముందే నీళ్లు ఎవడిస్తలేడు, రైతులకు ఎరువుల కోసం క్యూ లైన్లల్లా చెప్పులు పెడుతున్నారు. వెనకట కాంగ్రెస్ వాళ్ళు పాలించినప్పుడు ఏ విధంగా ఉండేనో ఆ విధంగా పరిపాలన వచ్చింది. దళిత బంధు లేదు, కేసీఆర్ కిట్టు లేదు, ఏది లేదండి. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చక్కగా అమలు చేస్తలేరు. మళ్ళీ ఏంటైతే ఉన్నదో ప్రజాపాలన దరఖాస్తులు అన్నారు, కులగణన అన్నారు. ఇది ఇంకొకటి ఏంటిది, మొన్నటి వరకు గ్రామ సభలు అనేసి ఆ జిరాక్సులు తెచ్చుకోర్రి అని చెప్పారు. ఇదేమైనా కొత్తదా అండి? అంటే ప్రభుత్వం దగ్గర లేని లిస్టులా అండి? కొత్త పైలట్ ప్రాజెక్టా అండి? రాష్ట్రంలో ఒక్క దగ్గర బటన్ నొక్కితే టింగు అని రైతు బంధు పైసలు అందరి రైతుల అకౌంట్ లో పడేటి. మల్లారెడ్డిని, పుల్లారెడ్డిని, ఆ రెడ్డిని, ఈ రెడ్డిని చూపించి పేద రైతులకు ఎగనామాలు పెడుతున్నారు. 17,500 రూపాయల చొప్పున రైతు బంధు పైసలు, అదే రైతు భరోసా పైసలు బాకీ పడ్డారు. ఆ 17,500 రూపాయల చొప్పున ప్రతి పేద రైతుకు 2 ఎకరాలు, 1 ఎకరం, 5 ఎకరాల ఏ రైతుకి ఇస్తారో ఆ రైతు అకౌంట్లల్లా వెయ్యాలి. 1,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసిర్రు.
ఈ అప్పులు చేసి తిరుపతి రెడ్డికి ఇస్తాండా, కొండాల రెడ్డికి ఇస్తాండా, మరి ఇంకే రెడ్డికి ఇస్తాండు, బిడ్డకి ఇస్తాండా, అల్లుడికి ఇస్తాండా తెలుస్తలేదు. ఓకే, రైట్. సంక్షేమ పథకాన్ని కానీ ఓకే పవన్ గారు తప్ప ఒక్కటి కూడా ప్రజలకు ఏది చేసింది లేదండి. ప్రజలు తిప్పబడుతున్నారు. పోల్ నిజము, రెగ్గింగ్ చేసింది కాదు, అది ప్రజల నుంచి వచ్చిన అసంతృప్తి. వాళ్ళు ఎంత వ్యంగ్యంగా పెట్టిరు చూడండి. కేసీఆర్ గారి పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా అనంటే అదొక సంస్కారవంతంగా ఉండేది. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజా పాలన కావాలా అని పెట్టిరు. ఫామ్ హౌస్ పాలనే కావాలనేసి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ సాక్షిగా వ్యతిరేకత చూపించిండ్రు జనాలు. జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డికి. ఇప్పటికైనా అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. ఆ ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తా అని చెప్పినవో, 420 హామీలు ఇచ్చినవో ఆ హామీలు నెరవేర్చు. చిత్తశుద్ధితో నెరవేర్చే దమ్ము ధైర్యం లేకపోతే సీట్ల నుంచి కోటేశ్వరరావు గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మన పావని గారు కాంగ్రెస్ వైఫల్యాల గురించి లిస్ట్ చదివారు. దాంతో నాకేం ఎలాంటి విభేదం లేదు, అది ఆవిడ అభిప్రాయం. అందులో వాస్తవం కూడా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఆ జాబితాలో ఎరువుల గురించి కూడా చెప్పారు. ఎరువులు సరఫరా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం దిగుమతులు చేసుకునేది, లేకపోతే రాష్ట్రాలకు పంపిణీ చేసేది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు నెట్టున్నారో నాకైతే అర్థం కాలేదు. ఓకే. రెండోది, సతీష్ గారు పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు, నిజాయితీగా కొన్ని ఒప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సతీష్ గారు, ఏడాది క్రితం మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లంక బిందులు అన్నారు, బాగానే ఉంది. కానీ ఏడాది తర్వాత ఆర్థిక పరిస్థితి అన్ని తెలిసి కూడా మీరు డిసెంబరు, నవంబర్ మాసాల్లో జనవరి లోపా అని చెప్పేసి రైతు భరోసా గురించి ఎందుకు వాగ్దానం చేశారు అనేటువంటిది ప్రశ్న, జనం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అందుకని ఇప్పటికైనా మీరు వాస్తవాల ప్రాతిపదికన చేసేటువంటి ప్రకటనలు, ముఖ్యమంత్రి లేదా మంత్రుల లేదా ఎమ్మెల్యేలు అనేటువంటిది వాస్తవాలు, నిజాయితీగా జనంతో ఉండండి. లేకపోతే మీరు అన్నట్టుగానే రాబోయేటువంటి ఎన్నికల్లో గానీ లేదా గానీ జనం వ్యతిరేకత వ్యక్తం చేస్తారనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సతీష్ గారు చెప్పండి, మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? మేడం, నువ్వు బీజేపీలు మాట్లాడినట్టుగా వాళ్ళకి ఎన్ని సీట్లు రావడానికి బీఆర్ఎస్ సానుభూతి వాళ్ళ కథ. ఆ తర్వాత పెద్దలు మంచి మాట సార్, ఆర్థిక పరిస్థితి ఇంత గందరగోళానికి కావడానికి కారణం ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి గారు చేసిపోయిన ఈ యొక్క పరిస్థితి మేము ఈ రోజు మాటలు పడుతున్నాం. దానికి చెప్తున్నాను, ఈ పరిస్థితి పూర్తిగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేస్తాము. 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు ప్రజలు, వీటిని ఖచ్చితంగా అమలు చేస్తాము. ఇప్పుడు చెప్పినాం, అప్పటికి అధికారంలోకి మేము రాలే, వచ్చిన తర్వాత తెలిసింది ఈ అప్పులన్నీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది తల్లి, అంతే కదా. మీరు ఎప్పుడైనా బయటికి ఇన్ఫర్మేషన్ రానిచ్చురా, తెలవనిచ్చురా? ఎంత పెద్ద రాజ్య వ్యవస్థ మీది. ఈ రోజు పబ్లిక్ రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసే అవకాశాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ప్రజల రోడ్డు మీద వచ్చి మీరు ధర్నాలు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు మీద వచ్చే పాపం ఎవరైనా ధర్నా చేయాలనుకుంటున్నారు లోపల. కనుక మీ పాలనకు మా పాలనకు చాలా తేడా ఉందమ్మా. మాది ప్రజాపాలన, ప్రజలు మమ్మల్ని చూస్తున్నారు. మేము కానీ చేయకపోతే మమ్మల్ని ప్రజలను నయవంచన చేస్తున్న పాలన, ప్రజలను మోసం చేసిన పాలన, ప్రజలకు అబద్ధ ప్రచారాలు చేసిన పాలన. ప్రజా పాలన కాదు, దౌర్భాగ్యపు పాలన. తెలంగాణకు చీకటి రోజులు తీసుకొని మరి ఫామ్ హౌస్ పాలన మాత్రం కాదు, అది మరి ప్రజాపాలన, మరి ఇంద్రేమో పాలన, మరి ఇండిత్య పాలన, డబుల్ బెడ్రూమ్ కాదు, ఇండిత్య పాలన మాది, ఉద్యోగానికి పాలన మాది, ప్రజా సమస్యలు ఏ పాలన మాది, ప్రజలు అట్లా దండ చేసి పాలన మాది. గుర్తుపెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ పావని గారు, థ్యాంక్ యూ.